హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు తమిళ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది, ఇది తొలి ఏకాదశి వ్లాగ్. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అదంతా కూడా నేను వ్లాగ్ తీసాను అనమాట. ముందుగా అయితే మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫెస్టివల్ని నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా డిలే చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా రిఫ్రెష్మెంట్ అయింది ఈ వెదర్ చూసేసరికి. పండగలకి ఆబ్వియస్లీ మదర్ అయితే ఎర్లీగా లెగుస్తారు. సో మేము లేచే టైంకి బయట ముగ్గు, గుమ్మానికి మాల అంతా వేసేసారనమాట. తొలి ఏకాదశికి మెయిన్ ప్రసాదం అయితే పేలాల పిండి చేసుకుంటారు కదా. సో ఎప్పుడు మేము బయట తెస్తాము, బట్ ఎందుకో మా మదర్కి ఇంట్లో ట్రై చేద్దాం, ఇంతకుముందు మేము ఇంట్లోనే చేసుకున్నామన్నారు. సో ఎందుకు ఇంకా డిలే అని చెప్పి మా మదర్ స్టార్ట్ చేశారనమాట కుకింగ్. సో దాని ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నార్మల్గా చెప్తున్నాను. సో ముందుగా మనం కొద్దిగా జొన్నల్ని తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో అవి వేగే కొద్దిగా కొంచెం ఇట్లా పాప్కార్న్ లాగా అవుతాయి అన్నమాట. సో అవి చల్లారేలోపు మా ఇంట్లో అయితే పుట్నాల పొడి కూడా వేస్తారు పేలాల పిండితో. సో ఆ ప్రాసెసే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పుట్నాలతో పాటు కొద్దిగా బెల్లం, కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్ 3 కలిపి మిక్సీ వేశారనమాట. సో సేమ్ అదే ప్రాసెస్లో జొన్నల్ని కూడా వేశారు. సో ఒక ఐటెం అయితే రెడీ అయిపోయింది. సెకండ్ ఐటెం అయితే సేమియా పాయసం. సో మా ఇంట్లో సేమియా పాయసం అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చేయండి. సో మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదా. సో ఇంకెవరు చేసినా మాకైతే ఆ ఫ్లేవర్ టేస్ట్ రాదు. ఒక్క మా మదర్ చేస్తేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తుంది థర్డ్ ప్రసాదం అనమాట. ఇదేంటంటే సేమియా పులిహోర. సో ఏ పండగకైనా అన్నీ స్వీటే ఉంటే ఎట్లా, సో కొన్ని హాట్ కూడా ఉండాలని చెప్పి మా మదర్ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అయితే. దీనికి మనం ముందుగా కొంచెం డ్రింకింగ్ వాటర్ తీసుకొని అందులో సేమియాని అయితే ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే అది సరిగ్గా ఉడకదు అండ్ ఆల్సో ఉండలు కడతాయి అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఉడికిందా లేదని. సో మీకు అదైతే తెలుస్తుంది, సాఫ్ట్ అయిపోతాయి సేమియాలు అయితే. సో అవి ఉడికినాక ఒక నెట్ తీసుకొని ఇట్లా వడకట్టుకోవాలన్నమాట. అంటే లైక్ మనం వాటర్ని అంతా డ్రైన్ చేస్తుంటే అదంతా కూడా కొంచెం పొడిగా వస్తుంది అన్నమాట పులిహోరకి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని మనకు కావాల్సిన పోపు గింజలు, చిల్లీస్ అవన్నీ వేసుకొని టామరిన్ పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా మిక్సింగ్ బౌల్లో సేమియాతో పాటు ఆ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవడమే అండి. సో ఇంకా ఎమ్మి సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. సో ఇంకా మా మదర్ అయితే ముందు రోజే దేవుడు పట్టాలు అవన్నీ క్లీన్ చేశారనమాట. సో పండగ అని చెప్పి నేనైతే ఇంక ఇక్కడ ప్రసాదం ప్లేట్లో ప్రసాదాలన్నీ పెట్టేస్తాను క్లియర్గా. చూసారు కదా ఎంత కళగా ఉందో. దేవుడు పందిరం క్లీన్ చేస్తే అసలు కళే వేరండి, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి. చూశారు కదండి, ఇదే మా తొలి ఏకాదశి బ్లాగ్. సో ఎవరికైనా ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.